నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడ కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపచేయాలని సూచించారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని ఉద్యమంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్ఆర్జీఎస్ కింద ఘనవ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజు శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన వెనుకబడిన ప్రాంతాలలో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలని అన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాల్వల కోసం మళ్లీ త్రవ్వకుండా పైప్ లైన్లు పెట్టేలాగా ఎస్ఓపీ చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్వచ్ఛత అంటే శుభ్రత ఒక్కటే కాదు, ప్రజల ఆలోచన కూడా మారాలని అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హే సేవ చేపట్టాలని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీలు జరగాలని అన్నారు. 5 జోన్లలో 5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్నా కూడా డ్రైనేజీ సరిగ్గా లేదని మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలా మందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి, పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్లపైన వచ్చేది. చాలా ట్రావెల్ చేసాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మన డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ. ఆల్ కలెక్టర్స్ మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి, మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి. అల్టిమేట్గా నెట్ జీరో, వేస్ట్ టు వెల్త్, ఈ రెండు మీరు తీసుకొని లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు, అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ 3 వచ్చాయి మనకు. రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది టూరిజం. రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఆలయాలను నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలిలో నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 6 ఆలయాల వరకు నిర్మిస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియా ముందు వెల్లడించారు. మత మార్పిడిల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని అన్నారు. ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపిన ఆయన తొలిసారిగా బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతున్నట్లు చెప్పారు. ఈ నెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు బృహత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 24న మీన లగ్నంలో ధ్వజారోహణం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయబోతున్నాం. ఈ నెల 28న శ్రీవారి గరుడ సేవకు 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నాం. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేయబోతున్నామని బిఆర్ నాయుడు తెలియజేశారు. అంతకుముందు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బోర్డు సభ్యులతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ 2025ని బిఆర్ నాయుడు విడుదల చేశారు. 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి పనులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈసారి అన్నిటికన్నా భిన్నంగా విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం గొప్ప విశేషమని చెప్పారు. విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. దసరా ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు ఉత్సవం ఉంటుందని చెప్పారు. వేడుకల్లో పెద్ద కార్నివాల్, లైవ్ మ్యూజిక్, కాన్సర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. మహోత్సవాలు విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరూ కూడా సిద్ధం అవ్వాలని చేసి నేను భావిస్తా ఉన్నా. నేను విజయవాడ మహోత్సవాలు అనేది అందరి కార్యక్రమం అనే భావన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ విజయవాడ ఉత్సవం అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరి మీద భారం మోపడం కాదు, తప్పకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం. తప్పకుండా నగర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి. భక్తులందరూ కూడా వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బోర్డు సభ్యులు మిడతో మాట్లాడారు. అలిపిరి దగ్గర గతంలో ఓ ప్రైవేటు శిల్పా క్వార్టర్స్ ఉండేది. పట్టు కన్నయ్య అనే శిల్పి నివసించేవాడు. బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడంతో ఆ రాతి విగ్రహాన్ని అక్కడే ఉంచారు. గత 10 ఏళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది. నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. గతంలో శ్రీవారి ఆలయంలోని రాముల వారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయింది. 3.5 సంవత్సరాలు పట్టించుకున్నా పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాముల వారి విగ్రహానికి ఆగమ శాస్త్రం ప్రకారం మరమ్మతు చేశామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము. కానీ అదైన తర్వాత నీకు సంబంధించిన ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే, ఆయన చేస్తే తప్పు TV5 కెమెరామెన్ చేస్తే ఒప్పు అయిపోతున్నాయి. అది అంటే నీకు ఏం జరుగుతుందో తెలీదు. విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్గా గత 2 పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది. మిత్రులారా, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా
ఈరోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని, దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్, మిత్రులారా, ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు గౌరవ సభ్యులందరూ ఉన్నారు, వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది మిత్రులారా. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు అన్నీ దగ్నమైనాయి కదా. అప్పుడు ఏం మాట్లాడాల? మౌన మునివారుగుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా? ఇది మంచిది కాదు. కాబట్టి హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పింది అబద్ధము, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది. ఆ రోజు నేను దాని జిల్లాలో 14 నెలల ఉద్యోగ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో గుంటూరు జిల్లా పూర్వపు ఎస్పీ సతీష్ కుమార్ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు దుశాల్వాలు కప్పి బొకేలు అందించి ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో పనిచేయడం అంటే ఛాలెంజ్ తో కూడుకున్న విషయమని చెప్పారు. జిల్లాలో అనేక రకాల ఛాలెంజ్లను ఎదుర్కొని అందరి సహకారంతో ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో విధులు నిర్వహించామని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గుంటూరు యొక్క అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేనని, అనుభవం ఇతర జిల్లాలో పనిచేయటకు నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నేను జూలై 17, 2024 ఎస్పీ గుంటూరుగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 నెలలు కంప్లీట్ అయింది. ఈ 14 నెలలలో ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్, హానరబుల్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ అండ్ హానరబుల్ సీఎం సర్స్ ప్రోగ్రామ్, చాలా ప్రోగ్రామ్స్, ఈ ప్రోటోకాల్ డ్యూటీస్తో పాటు కలిపి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, వినాయక చవితి అనేది ఎప్పుడు కూడా గుంటూరులో చాలా ఛాలెంజింగ్. సో వినాయక చవితిగా ఉండొచ్చు, తర్వాత అంబేద్కర్ జయంతిగా ఉండొచ్చు, తర్వాత ఈవెన్ ఈ సిఆర్డిఏలో మన అమరావతి క్యాపిటల్ రిలేటెడ్ ఇష్యూస్గా ఉండొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. సో అన్నింటిలో కూడా గుంటూరు అనేది ఒక మంచి డిస్ట్రిక్ట్, వెరీ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వర్క్ చేసినప్పుడు మనం ఎక్కడన్నా చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న, కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఈ 14 months తర్వాత అగైన్ నాకు 4th డిస్ట్రిక్ట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ హానరబుల్ సీఎం అండ్ హానరబుల్ డీజీపీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో నా అడిషనల్ ఎస్పీస్ నుంచి హోమ్ గార్డ్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్గా ఉండి ఈ సక్సెస్ఫుల్గా టెన్యూర్ చేయడానికి వాళ్ళే రీజన్గా ఉండడం, అదేవిధంగా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. బొంగరాల బీడు రైల్వే డ్రైన్ ని ఆధునీకరిస్తామని తెలిపారు. మంగళవారం స్థానిక 55, 56 డివిజన్లలో ముంపుకి గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే నజీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంపు నివారణకి శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. వర్షపు నీరు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, ఐశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి
కురిసినటువంటి వర్షాలకి, ముఖ్యంగా 10-15 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకున్నటువంటి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా మౌలిక వసతులు, రోడ్లతో పాటు రైల్వేస్ సంబంధించినటువంటి డ్రైన్ ఏదైతే ఫామ్ అయ్యిందో బొంగరాలపీడి ప్రాంతంలో కబేలా సెంటర్లో, అటు నుంచి ఓవర్ఫ్లో అవడం వల్ల అవన్నీ కూడా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ఈరోజు మున్సిపల్ అధికారులతో అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులతో చర్చించి రాబోయేటువంటి రోజుల్లో దాన్ని పరిష్కరించేటువంటి దిశగా, ముఖ్యంగా అటు శారదా కాలనీ, శ్రీనగర్ నుంచి వచ్చేటువంటి రైన్ వాటర్ని అది కాకుమాన్ వాడితోట మీదుగా డైరెక్ట్గా బుచ్చయ్య తోట డ్రైన్ కలిపేటువంటి ఒక ప్రయత్నం. అలాగే రైల్వే అధికారులు కూడా 2-3 రోజుల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే లైన్ కింద ఉన్నటువంటి ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని వెంటనే మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఏ ప్రణాళికలతో ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దాదాపు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అటువైపు అమరావతి రోడ్డు దగ్గర నుండి శారదా కాలనీ, అలాగే కాకుమాన్ తోట, వల్లూరువాడి తోట నుంచి వచ్చేటువంటి రైన్ వాటర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున బొంగరాలపీడి ప్రాంతంలోకి చేరి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం గత కొంతకాలంగా ఉంది. వాటిని వెంటనే షిల్ట్ తీసేటువంటి కార్యక్రమంతో పాటు రైల్వే అధికారులను సంప్రదించి ఏదైతే ఆ వెంట ఉందో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అధికారులతో సంప్రదిస్తాం. ప్రతి ఒక్కరి కష్టాలను, జరిగేటువంటి ఇబ్బందులను కనుక్కొని తప్పకుండా నగర అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతి సమస్య మీద కూడా అవగాహన తెచ్చుకొని దానికి కావాల్సినటువంటి తగు చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు, అలాగే రైల్వే అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్పొరేటర్ల సహకారంతో తప్పకుండా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు జీవితాన్ని ఇచ్చారు. గుంటూరు జిల్లా ప్రజలు ఆయన్ను పలనాటి పులిగా అభివర్ణిస్తారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యే, మంత్రి, శాసనసభ స్పీకర్ గా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకి కృషి చేశారని చెప్పారు. జగన్ వేధింపులకు ఆయన బలయ్యారని వివరించారు. గుంటూరు జిల్లా ప్రజలకు సుపరిచితమైనటువంటి స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి వైద్య వృత్తిలో సాధించినటువంటి ఘనతలే కాకుండా రాజకీయ రంగ ప్రవేశంతో తన అనుభవాలతో పేద ప్రజలకు నిరంతరం సేవ అందిస్తూ తప్పించినటువంటి మహానాయకుడు కోడెల శివప్రసాద్ గారు. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ప్రదాతగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఏదైనా సాధించాలంటే కోడెల శివప్రసాద్ గారి ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి పట్టుదల కలిగినటువంటి నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. వైద్య వృత్తిలో పేదలకు సేవ చేయడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదల జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కోసం అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి పాటు అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనుడు కోడెల శివప్రసాద్ గారు. బసవ తారకం ఆసుపత్రి నిర్మాణం దగ్గర నుండి, అలాగే మహిళలకు ఇచ్చేటువంటి ఆస్తిలో సమాన భాగం అయినటువంటి హక్కుని కల్పించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ప్రతి అడుగులో కూడా అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి నడిచి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చెరగనటువంటి ముద్ర స్థాపించుకున్నటువంటి నాయకుడు కోడెల శివప్రసాద్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు చెప్పుకోవడానికి కూడా ప్రజలు అసహించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి మహానుభావుడిని
కించపరిచేటువంటి విధంగా, శోభ పెట్టేటువంటి విధంగా ఆయన బాధ పెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. అటువంటి మహానుభావుడైనటువంటి కోడెల శివప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టి ఎన్నికల వాగ్దానం మేరకు రాష్ట్రంలో మెగా డిఎస్సీ ద్వారా 16,800 ఉద్యోగాలని కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో ఊరించి నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం జరిగిందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఆశ కల్పించే విధంగా ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే నూతన పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో మెగా డిఎస్సీ పేరుతో 16,800 ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని ఒక అభూత కల్పన కాకుండా గత ప్రభుత్వం లాగా మెగా డిఎస్సీ పేరుతో ఊరించి నిరుద్యోగుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం 16,800 ఉద్యోగాల నియామకాలు ఈరోజు చేపడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సూపర్ 6లో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఒక పక్కన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించడానికి కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో మెగా డిఎస్సీ అంటూ ఊరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు దగా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తెస్తా ఉన్నా. 1 సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలున్నా కూడా చెప్పినటువంటి మాట ప్రకారం పేద విద్యార్థులకు అందాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇప్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడా కూడా లోపాయికారి విధానాలు కాకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఎన్నుకునేటువంటి మెగా డిఎస్సీ పెట్టి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్లు పెట్టడంతో పాటు పారదర్శకంగా ప్రతి ఒక్కరి సెలక్షన్ కూడా ఈరోజు జరిగినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఒక ఆశ కల్పించేటువంటి విధంగా ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీని కండక్ట్ చేస్తామని చెప్పినందుకు నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి మార్గాలు, అంతేకాకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం తప్పకుండా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ జన్మదిన వేడుకలు గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కల్లా మాధవి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డెగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు తాళ వెంకటేష్ యాదవ్, డాక్టర్ నిమ్మల శేషయ్య, కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ కేక్ కట్ చేసి మనవ మోహన్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా మనవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ, నా పుట్టినరోజున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలియజేశారు. ఈరోజు గుంటూరులో మా మనవ మోహన్ కృష్ణ యూత్ ఎంఎంకే యూత్ ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకల్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన నా ఆత్మీయులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీరందరూ ఉండటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. ఈ కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో వేలాదిగా ప్రజలు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ కూడా సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తూ నాకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. నన్ను అనునిత్యం ప్రోత్సహించే ప్రముఖ సినీ నటులు, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక
కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అడుగుజాడల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, అలానే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు అండగా ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులోనూ చేస్తానని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మనందరం కూడా సమిష్టిగా కష్టించి పనిచేసి మన రాష్ట్రాన్ని, మన రాజధానిని అభివృద్ధి చేసుకుని రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి అండగా మనందరం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమం కాకుండా ఇవాళ పలు సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం చేసాం. అలానే అనాథ పాఠశాలలో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి యూనిఫామ్లు, పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలానే ప్రభుత్వ ఆసుపత్రుల పనులు బస్సు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేశారు. నేను కూడా వాటిలో పాల్గొన్నాను. భవిష్యత్తులోనూ ఇదే సేవా పందాలో కొనసాగుదాం. అటు అమెరికాలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అని అంటే నా ఆత్మీయులు, నా మిత్రులు, నా సోదరులు అందరూ కూడా కారణం. భవిష్యత్తులోనూ మీ అందరి ఆదరాభిమానులు ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. పీపీపీ మోడల్లో 10 మెడికల్ కళాశాలల నిర్మాణానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ మీడియాతో మాట్లాడారు. మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కోల్పోయే సీట్ల వివరాల గురించి వెల్లడించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. అవసరం అనుకుంటే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్గా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే పేద వర్గాలకు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోవడమే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే దళితుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే బీసీలుగా ఉండబడే 27% మంది బీసీలకి 27% రిజర్వేషన్ ఉందో ఆ బీసీలని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే గిరిజనుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడమే కుట్రలో భాగంగానే ఇది భావించాల్సి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రకులాలు ఉండే పేదలు సైతం కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, ఈ ముస్లిం మైనారిటీ వర్గాలు రిజర్వేషన్లు కాపాడుకోవడమే కష్టం. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు కావటమే అరకొర కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రైవేట్ కాలేజీలో చేయటం అంటే, ప్రభుత్వ కాలేజీలు అయితే మా దళితులకి, ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది. ఆ 15% పక్కాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మాకు అమలయ్యే అవకాశం ఉంది. మా బిడ్డలు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగే పరిణామం. అదే నువ్వు ప్రైవేట్ చేస్తే, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే, ప్రైవేట్ పరం చేసిన మెడికల్ కాలేజీలో మా దళిత బిడ్డలకి, ఎస్సీలకి 15% చేసే అవకాశం ప్రభుత్వ రంగంలో ఉందని చెప్పేసి నేను చంద్రబాబుని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మా బీసీ వర్గాల బిడ్డలు 27% వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఆ 27% రిజర్వేషన్
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా అమలైతే మా బీసీ బిడ్డలు 27% డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. అదే చంద్రబాబు నాయుడు నువ్వు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ చేస్తే బీఆర్కే ఛానల్లో ప్రసారమైన అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా కథనాన్ని టీడీపీ కార్పొరేటర్లు ఖండించారు. ఇది ముమ్మాటికి నిరాధారమైన వార్త అని కొట్టిపారేస్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఏకపక్షంగా అభూత కథనాన్ని ప్రసారం చేయడం జర్నలిజానికి విరుద్ధమని చెప్పారు. మంగళవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్, మానుకొండ శివప్రసాదులు మాట్లాడారు. 2022 సంవత్సరంలో మాకినేని సాంబశివరావు దగ్గర గల్లా రామచంద్రరావు మరొక ముగ్గురు కలిసి వికాస్ నగర్ లో 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. ఈ స్థలంతో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత రాఘవ శర్మకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. అసలు ఈ స్థలం విషయంలో వివాదమే లేదని అన్నారు. అలాంటప్పుడు బీఆర్కే ఛానల్ వివరణ తీసుకోకుండా ఓ కట్టుకథను ప్రసారం చేసిందని మండిపడ్డారు. కావాలని ఎమ్మెల్యే గల్లా మాధవిని టార్గెట్ చేస్తూ గల్లా రామచంద్రరావుని ఉద్దేశపూర్వకంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆక్షేపించారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు తేలుకుట్ల హనుమాయమ్మ, మానం పద్మశ్రీ, డిఎస్ఆర్ గడ్డం ప్రసాదులు పాల్గొన్నారు. పక్కన ఉన్న వికాస్ నగర్ ప్రాంతంలో జేకేసీ కాలేజ్ రోడ్డు దేవుడు మాన్యాల పక్కన ఉన్నటువంటి వికాస్ నగర్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, ఆ స్థలం ఇక్కడే ఉన్నటువంటి పున్నారావు గారని వారు కొన్నారు. దాని గతంలో వారు గల్లా మాధవ్ గారు భర్త గారు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కాకముందు రామచంద్రరావు గారికి అమ్మాడు. ఆయన రామచంద్రరావు గారితో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. దానిలో నలుగురు వ్యక్తులు కలిసి ఆ స్థలాన్ని కొన్నారు. ఇవాళ అక్కడ గజం వాల్యూ 34,000 మించి ఉండదు. అది 6 కోట్ల రూపాయలు, అది సుమారు 400 గజాలు. అది 6 కోట్ల రూపాయలు ఏ విధంగా దాని విలువ ఉంటుంది? దాన్ని ఆయన ఏ విధంగా కబ్జాకు ప్రయత్నిస్తున్నాడు? కనీసం మన ఒక ఛానల్లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఏదన్నా ఒకటి ప్రచారం చేసేటప్పుడు మమ్మల్ని వివరాన్ని అడిగితే కొద్దిగా బాగుంటుంది అనేది నా సలహా, సూచన. ఎందుకంటే దీని మీద మీకు పూర్తి వివరాలు చెప్తా. ఇది కొరటిపాడుకు సంబంధించినటువంటి కారసాని అనేవాళ్ళ కారసాని రోసిరెడ్డి, సన్నాపు రామిరెడ్డి వాళ్ళకు సంబంధించి 461/1943 డాక్యుమెంట్ ప్రకారం 5 ఎకరాల 2 సెంట్లు సంబంధించింది. అది వారి కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు, 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు. వాళ్ళు జీపీఏ ద్వారా 400 స్క్వేర్ యార్డ్స్. దీన్ని వేమూరు సూర్యం, ఏటిగడ్డ వాసు అనే వ్యక్తులు లేఅవుట్ వేశారు. వారి దగ్గర నుంచి సిరిపల్లి కృష్ణారావు అనే ఆయన కొన్నాడు. ఆయన దగ్గర నుంచి నాగరత్నమ్మ గారు కొన్నారు. నాగరత్నమ్మ గారి దగ్గర నుంచి పున్నారావు గారు కొన్నారు. ఇది 1991 నుంచి 2022 వరకు జరిగిన క్రయ విక్రయాల పరిణామ క్రమం. ఈ క్రమం వరకు కూడా ఆ స్థలంలో ఎవరూ రాలా. 2022లో పున్నారావు గారు అమ్మేటప్పుడు ఆయన నా డివిజన్లో నాకు ముఖ్యమైన నాయకుడు తెలుగుదేశం పార్టీకి. నేను ఆయన అక్కడికి వెళ్ళి సర్వే చేయించుకొని అది అమ్మకానికి పెడుతున్నాను అన్నప్పుడు ఆయన వెళ్తే అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన అడ్డగించారు. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, నువ్వు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నా. ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో నల్లపాడులో కంప్లైంట్ ఇస్తే సాయంత్రం రా, రేపు రా అన్నారు. అది ఆనాడు ఏదైతే వైసీపీ అధికారంలో ఉందో ఆ రోజు నా ప్రభుత్వంలో ఆయనే సాక్ష్యం ఇక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన కూడా మీకు అన్ని వివరాలు చెప్తాడు. ఆయన వెళ్తే కంప్లైంట్ రాసిస్తే తీసుకోవాలా. మా డివిజన్ ప్రెసిడెంట్ మరి కొంతమంది మిత్రులు వెళ్ళారు. గత 2-3 రోజుల నుంచి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ఇట్లా రామచంద్ర గారు కబ్జా చేశారనేది వస్తుంది. మాకు వివరాలు అయితే పూర్తిగా తెలీదు. అప్పుడు చూసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏంటండి అని అడిగితే నేను ఇట్లా చేయలేదండి, ఇది పరిస్థితి అని చెప్పి మా అందరికీ చెప్పాడు. ఆధారాలతో సహా రికార్డు ప్రకారంగా పేపర్స్ అన్నీ కూడా చూసుకొని మేము మాట్లాడుతున్నాము. మీడియా మిత్రులందరూ కూడా ఎవరు బట్టి వాళ్ళు చెప్తా ఉంటారు, రకరకాల ఆలోచనలు చెప్తారు. మంచి ఏంది చెడు ఏంది అనేది తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఇటు మాట్లాడగానే ఎమ్మటే మొత్తం రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మంచి ఏంది చెడు ఏంది. ఎమ్మెల్యే గారు 50,000 మెజార్టీతో గెలిచి మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నగరంలో ఏమేం జరుగుతుంది, ఒక బండి వేసుకొని ఆడ మహిళ అయినా సరే తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఏముండే పేదవాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళి పార్టీలో ఎక్కువ కాలం ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని సాధక బాధకాలు ప్రజలకు తెలుసుకొని మంచి జరగాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఇట్లాంటి చీఫ్ ట్రిక్స్ ఎవరో ఉంటారు, పన్నోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ఏదోటి బ్లేమ్ చేస్తూ ఉంటారు.
వాళ్ళని మనం ఆపలేం, కానీ మీ ద్వారా అయితే ఆపగలరని నా అభ్యర్థన. ఎందుకంటే చెప్తా ఉంటారు మీరు అందరూ, మీరు కూడా ఆలోచన చేయాలి. మనుషులు ఎట్లాంటి వాళ్ళు, వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు నిజంగా అది చేశారా లేదా, నిజంగా చేస్తే మీరు కూడా చేసినా ఇబ్బంది లేదు, తప్పు జరిగిందని ఆ వివరాలు మీరు కనుక్కోకుండా మీడియాలో ఇట్లా ప్రచారం చేస్తే ఎమ్మెల్యేని బ్యాట్ చేసినట్టే. ఒక మంచి సదుద్దేశంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు, మంచి జరుపుతానికి ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఎమ్మెల్యే గారు అవ్వకముందే వాళ్ళ భర్త గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఇదివరకు రాని ఆరోపణలు, ఇదివరకు రాని ఇది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా ఎవరో ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అని, రకరకాల ఛానల్స్ అని ఏదో రేటింగ్ కోసం దీనికోసం లేనిపోయిన వార్తలు కూడా ఈరోజు రాసే పరిస్థితి ఉంది. కార్పొరేటర్ బుజ్జి గారు చాలా క్లారిఫికేషన్గా ఆ ల్యాండ్ ఎప్పుడుది, ఎక్కడిది, దాని ఏంది, అడంగులేంది, ఎవరు కొన్నారు, బ్యాంకులో పెట్టారు, ఎప్పుడు లోన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని కొనుక్కున్నదని క్లారిఫికేషన్ చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే ఏ ఛానల్ అయితే, ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ యొక్క అభియోగం చేశారో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. నిజంగా నీవైనా కానీ నీ వెనకమల్లి ఇంకొకరు ఎవరైనా ఇస్తే వేస్తారు. మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా ఎవరైతే ఉంటే ఇక్కడ కూర్చున్న కార్పొరేట్లు మేమంతా కూడా మళ్ళీ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ డిబేట్కి వస్తానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీకు దమ్ముంటే ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అనధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఎమ్మెల్యే, మా సోదరి గల్లామాదేవి గారు. వారి భర్త గారు ఉన్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోలేదు. ఇంకెవరు అనధికార ఎమ్మెల్యే కావాలని చెప్పి మేము చూస్తూ ఉంటే, ఇందాక సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు, 2 జిల్లాలు, ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ బీసీ మహిళ లేదు అంట. బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా సోదరి గల్లామాదేవి గారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పేరు పొంది, అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి స్వయంగా ద్విచక్ర వాహనం మీద తిరుగుతా, మీకు అందరికీ కూడా తెలుసు. పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉంటే అది గిట్టక కొంతమంది వ్యక్తులు కుట్ర పని ఇట్లా ఈ ఆరోపణ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు 22వ సంవత్సరంలో జరిగింది, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు మీరు? 22వ సంవత్సరంలో ఆయన కొనుక్కున్నాడు, అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ 6 కోట్లు అంటున్నారు, ఇప్పుడు కూడా అది కోటి రూపాయలు చేసుద్దో లేదో తెలియదు. మీరు ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారి మీద? కేవలం పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తా ఉన్నారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.